తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ ఘననామకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన మీ ప్రేమ చేత కృప చేత మమ్మల్ని త్వరగా కాపాడు. మా కొరకై మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారములకై వందనాలు చెల్లిస్తూ కొనియాడి కీర్తిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. లోకంలో ఎన్నికలేని వారం, తండ్రి అని పిలుచుడు తగిన వారం కాము. అపరాధముల చేతను పాపముల చేతను నిత్య శాపానికి మరణానికి పాత్రలమై ఉండగా, ప్రభా మా తండ్రి, మీ పిరి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకు మా కొరకు లోకములకు పంపించి మీరు కార్చిన సిలువలో కార్చిన రక్తము ద్వారా మా ప్రతి పాప దోషములు కలిగి పవిత్రపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించిన దేవా మీ స్తోత్రాలు. రక్షించిన నాటి నుండి నేటి వరకు మీరు కాపాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ కొనియాడుతూ వస్తున్నాం. దేవా మీ సన్నిధానంలో దేవా నా తండ్రి జనవరి ప్రవణాతిని మొదటి తేదీ నుంచి మా ప్రవణాతిని మొదటి ప్రబోధనం నుంచి ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. 5 నెలలు కాపాడి 6వ నెల మా పునరుద్ధరణ జూన్ మాసం మొదటి ప్రభుదినం ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. చేసిన ప్రతి మేలు ఉపకారములకు వందనాలు చెల్లిస్తూ కొనియాడి కీర్తిస్తున్నాం. మహోన్నతమైన మీ నామమును బట్టి ప్రభా కొనియాడుతున్నాం. ప్రభా మీ స్తోత్రాలు. యేసయ్యా మీ సన్నిధానములో నా తండ్రి మాకంటే ఘనులు గొప్పవారు, దేవభక్తులు, భక్తిపరులు ఎందరో ఈ లోకాన్ని విడిచెల్లుండగా ఏవి తెలియని మమ్మల్ని తొలసిదుల గురించి కాపాడినారు. 6వ నెల ప్రభా మొదటి ప్రవచనంలో మీ సన్నిధిలో చేరి రావటికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. సహాయపడుతురండి ప్రభా, కనికరించి మీరు కృప చూపమని బ్రాహ్మణుకు మహిమ తెచ్చుకోమని పాటలో మా పునరుద్ధరణ ఆరాధన వర్తమానంలో మా ప్రభు ఆరాధించట్లోనూ తిరిగి పునరుద్ధరణ మా ప్రభు యోగ్యముగా నీ బలలో పాలు పొందట్లోనూ సహాయం చేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభానాతని యోగ్యముగా నీ బలలో పాలు పొందట్లో సహాయపడుతురండి. దేవా మేలుకై జ్ఞాపకం చేసుకునండి. ప్రభా కృప చూపించండి. మందిరం అంతా నీ తేజ మహిమతో నింపండి. నీ బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారి బిడ్డ స్తోత్రాలు, ఇంకా రావాల్సిన వారిని సకాలంలో మీరు సమకూర్చమని వదనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైన ధనికరమైన గొప్ప నామములో ప్రార్థించి ప్రభు పేట అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. 165 పాతపాటల పుస్తకాల్లో 163 సన్నుతించెదను ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. రండి. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో నుండి, శ్రమలన్నిటిలో నాతో నుండి చేరదీసి నన్ను ఆదరించే, ఆరాధించెదనెల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా, జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా. నా ఆయుష్కాలం
కాలమంతయును నాయుష్కాలమంతయును నీ విశ్వాస్యత కొరకెప్పుడు నిరతము నిన్ను స్తోత్రింతు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తిన నోట నుండు ఆయన కీర్తిన నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు మహోన్నతమైనది నిదు మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా మహోన్నతమైనది నిదు మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా తనివి తీరగ నిన్ను పూజింతు తనివి తీరగ నిన్ను పూజింతు తరగని నీ కార్యములకై తప్పక నిన్ను స్తోత్రింతు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తిన నోట నుండు నిత్యము ఆయన కీర్తిన నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నా కాపరివై నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో ఉన్నావు నిజముగా నిన్ను పొగడెదను సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తిన నోట నుండు నిత్యము ఆయన కీర్తిన నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు 227 225 స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తునామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తునామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనే
ఇశ్రాయేలు పూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే ఎల్ షద్దాయ్ ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే సమృద్ధి నిరక్షణను ఇచ్చువాడవు సమృద్ధి నిరక్షణను ఇచ్చువాడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా ఈరే చూసుకును వాడవు యెహోవా రూపి స్వస్థపరచువాడవు యెహోవా ఈరే చూసుకును వాడవు యెహోవా రూపి స్వస్థపరచువాడవు యెహోవా నిసి విజయమిచ్చువాడవు యెహోవా నిసి విజయమిచ్చువాడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా షాలెము శాంతికర్తవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా షాలెము శాంతికర్తవు యెహోవా సిద్కెను మానితియు నీవే యెహోవా సిద్కెను మానితియు నీవే ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా రోహి లోక సంరక్షకుడా గొర్రెల నిన్నటికి నెడబాయవు యెహోవా రోహి లోక సంరక్షకుడా గొర్రెలను ఎన్నటికి నెడబాయవు వాటిని విడువక నడిపెదవు వాటిని విడువక నడిపెదవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు
ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు జీవింతువు ప్రభు యుగ యుగముల్ యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు జీవింతువు ప్రభు యుగ యుగముల్ సదా మమ్ము నీతో నేను చేదావు సదా మమ్ము నీతో నేను చేదావు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు
మొదటి ప్రభు దినములో ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆయన్ను ఆరాధించుటకు వచ్చినామని అంటే అది నీ యొక్క భక్తి నా యొక్క భక్తి, నీ యొక్క శక్తి నా యొక్క శక్తి కాదు, కానీ ఉచితమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆ కృప చేతనే మనము బ్రతికించబడినటువంటి వారముగా ఉన్నాం, జీవించినటువంటి వారముగా ఉన్నాం. మరి ఆయన కృప లేనిదే నీవు నేను ఏమాత్రం కూడా ఆయన్ను ఆరాధించలేము, మరి ఆయన్ను పూజించలేము, ఆయన్ను హెచ్చించలేము, ఆయన యొక్క సన్నిధిలో కూర్చుండలేము. కానీ అతి యోగ్యత కలిగినటువంటి వారముగా నిన్ను నన్ను కూర్చుండబెట్టినందుకై ఆయన్ను మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుతున్నటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. ఆ సత్యము అంటే ఏంటని మనం చూసినట్టయితే, మరి సత్యముతో అంటే మన ఆరాధన ఒక సత్యము కలిగినదిగా ఉండాలి. మనము ఆరాధించేటువంటి ఆరాధన ఒక సత్యముతో కూడినదిగా ఉండాలి. ఆ సత్యము అనేది మనం చూస్తూ వచ్చినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జీవించు 33.5 సంవత్సరములు మరి ఆయన అనేక గ్రామంలో సంచరిస్తూ వస్తూ మరి ఆయన ఒక విషయంలో యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఎవరు? నేనే మార్గమును, నేనే సత్యమును. మరి ఆయన సత్యమును ఎరిగినటువంటి నీవు నేను సత్యముతో కూడినటువంటి ఆరాధన కలిగినటువంటి వారముగా ఉండాలి. మనము ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడని మనం చూసినట్టయితే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడు? 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎవరు మన దేవుడు అని మనం చూసినట్టయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును. ఎవరు మన దేవుడు? అద్వితీయ సత్యదేవుడు. ఆ అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆ దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నేను ఆరాధించేటువంటి ఆరాధన ఏ విధముగా ఉండాలి అని అంటే సత్యముతో కూడినదిగా ఉండాలి. మన దేవుడు అద్వితీయ సత్యదేవుడు గనుక సత్యముతో కూడినటువంటి ఆరాధన ఆయన్ను గుర్తెరిగినటువంటి నీవు నేను, ఆయన యొక్క సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు నేను, ఆయన రక్తముతో కడగబడి మరి రక్షింపబడినటువంటి నీవు నేను మరి ఏ విధముగా ఆయన్ను ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి అలాంటి ఆరాధన దేవుడు కోరుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అట్టి వారే కావాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని అంత మాత్రమే కాదు, కానీ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటయే నిత్య జీవము. మనము నిత్య జీవము కలిగినటువంటి వారముగా ఉండాలంటే అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆ దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి నీవు నేను గుర్తెరిగినటువంటి నీవు నేను మరి ఏ విధముగా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. ఎవరు ఆరాధించేది అని మనం చూసినట్టయితే ఎవరు ఆరాధించేది? యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. 22 మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. ఎవరు ఆరాధించేది? యూదా జనాంగము, ఇశ్రాయేలు ప్రజలు. ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలుగా
మరి ఉన్నటువంటి నీవు నేను రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది, వేరే వారిలో కలగదా? కలగవచ్చును, కానీ రక్షణ మొదట యూదుల్లో నుండియే కలుగుతూ ఉన్నది. నా జీవితంలో నీకు నాకు కూడా రక్షణ ప్రాముఖ్యమైనదిగా ఉంటూ వస్తున్నది. రక్షణ ప్రాముఖ్యమైనదిగా మనము ఎంచుకున్నటువంటి నీవు నేను ఆయన్ను సత్యముతో ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే మనము ఆరాధించే ఆరాధన రక్షింపబడినటువంటి వారు ఏ విధముగా ఆరాధిస్తూ వస్తారో అదే విధముగా ఆ రక్షణ యూదుల్లో నుండి ఏ విధముగా కలుగుతూ వస్తున్నదో, ఆ యూదులు ఏ విధముగా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారుగా ఉన్నారో నీవు నేను కూడా ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. రక్షింపబడినటువంటి వారు ఏ విధముగా ఆరాధిస్తారో అలాంటి ఆరాధన దేవుడు కోరుకునేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి అలాంటి ఆరాధనను కలిగి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. మొదటి తిమోతి మొదటగా క్షమించండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. ఎందుకు రక్షణ తెచ్చేదాని కొరకు ఈ లోకంలోనికి వచ్చినాడు, ఎవరి కొరకు వచ్చినాడు అని మనం చూసినట్టయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్టయితే ఎందుకు ఈ భూలోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనం చూసినట్టయితే పాపముతో మరి అపవిత్రులముగా అపరిశుద్ధులముగా మరి ఈ పాపముతో మిళితమైనటువంటి లోకములో జీవించు నశించి నిత్యనాశనంలోకి వెళ్ళవలసినటువంటి నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. మనందరినీ మరి నశించి వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. ఎందుకు నశించిపోతున్నాము? లోకములో దేవుణ్ణి గుర్తెరక్క మరి దేవుణ్ణి గుర్తెరక్క మునుపు నీ జీవితము నా జీవితము లోకములో అంధకారములో చీకటిలో పాపములో మరి మన ఇష్టానుసారమైనటువంటి జీవితమును జీవించి నశించి నిత్యనాశనకు వెళ్ళవలసినటువంటి నీ జీవితంలో నా జీవితంలో మరి నిన్ను నన్ను వెదకి రక్షించేదాని కొరకై మరి ఆ దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చినని మరి అతనితో చెప్పెను. మరి అతనితో చెప్పుడు మాత్రమే కాదు, కానీ ఈ దినము నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే వాక్య భాగమును నీకు నాకు కూడా మరి బోధించేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి ఇక్కడ మనం నశించిపోయేటువంటి ఆత్మలు నశించుట ఆయనకు ఏమాత్రము మరి ఇష్టము లేదు కనుక, మరి నశించి నిత్యనాశనకు వెళ్ళుట ఇష్టము లేదు కనుక నీ జీవితంలో నా జీవితంలో ఆ నశించిపోతున్నటువంటి నీ కొరకై నా కొరకై దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి మొదటిగా మరి మొదటి తిమోతి మొదటి అధ్యాయము ఎవరి కొరకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు? అక్కడైతే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు లోకంలోనికి మనుష్య కుమారుడు వచ్చాడు. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని అట్టి వారితో నేను ప్రధానులను. చాలు ఇక్కడ మనం చూసినట్టయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. పాపులముగా ఈ లోకములో నశించి నిత్య నాశనముకు వెళ్ళుట ఏమాత్రము మరి తాను ఇష్టపడక పాపము నుండి రక్షించేదాని కొరకై పాపులమైన మనలను ప్రేమించి వెదకి రక్షించి మరి ఆయన తన ప్రేమను మన పక్షముగా వెల్లడిపరిచినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి మన యొక్క జీవితంలో
మనలను మొదటగా పాపములో ఉన్నటువంటి మనలను మొదటగా ఏం చేసినాడు? ప్రేమించినాడు. తర్వాత వెదికినాడు. లోకంలో పాపములో తిరుగులాడుచున్నటువంటి నిన్ను నన్ను మొదట ప్రేమించి వెదకినాడు, రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఆ విధముగా పాపులను రక్షించట క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మరి ఇక్కడ లూకాసు వార్త, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగములో మరి అట్టివారే కావాలి. ఎట్టివారు? రక్షింపబడినటువంటి వారు. రక్షింపబడినటువంటి వారు ఆరాధించేటువంటి ఆరాధనను మరి ఆ దేవుడు కోరేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి రెండవదిగా మనం చూసినట్టయితే మన యొక్క జీవితంలో మరి ఏ విధముగా పాపమైనటువంటి మన మీద మరి ఆయన తన ప్రేమను కనపరిచి మనలను వెదకి మరి పాపము నుండి, లోకము నుండి మరి వెదకి రక్షించినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్టయితే దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? రెండవదిగా కీర్తన గ్రంథము, కీర్తన 95 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. చాలు. ఇక్కడ మనం చూసినట్టయితే మనము రండి నమస్కారము చేసి సాగిలపడదాము. ఎందుకు ఎందుకు ఆయన్ను ఆరాధించాలి? ఆయన యొక్క సన్నిధికి వచ్చి మరి మనము మోకరించి సాగిలపడవలసినటువంటి వారముగా ఉన్నాము అని మనం చూసినట్టయితే ఇక్కడ 7వ వచనంలో రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని. ఎవరు? మనలను సృజించిన. తల్లి గర్భములో మనము రూపింపబడినాము అని అంటే ఆ రూపమును ఇచ్చినటువంటి వాడు ఎవరు? యెహోవా దేవుడు. మరి మనలో ఉన్నటువంటి అవయవములన్నీ నిర్మించినటువంటి వాడు ఎవరు అని మనం చూసినట్టయితే మన దేవుడు. మరి అలాంటి ఆశ్చర్యకరుడు, అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములను చేసినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకనే రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. ఎందుకు మోకరించాలి? మనం చూస్తూ ఉంటాం, ఆ మోకరించండి అంటే అట్టగే కళ్ళు అప్పు చెప్పి చూస్తాం, మోకాళ్ళ మీదకు మాత్రం రాము. దేవుడు మనలను సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి లోకంలో ఉన్నటువంటి మనలను మాత్రమే కాదు, కానీ
మరి ఈ సృష్టి యావత్తును కూడా ఆయన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కానీ, మరి ప్రతి ప్రాణి కానీ, మరి ప్రతి ఒక్కటి కూడా తనను ఆరాధించేటువంటి వారుగా ఆరాధించేవిగా ఉంటూ వస్తున్నాయి. కానీ మనుష్యుడు మాత్రము అహంకారముతో మరి దేవుని సన్నిధిలో మోకరించండి అంటే వస్తాం, బాస పట్టేస్తాం, లేదు కుర్చీలో కూర్చుంటాం. కుర్చీలో నుంచి దిగితే నేను కూర్చున్నటువంటి బంగారం ఏంటో బోద్దేమో, మోకరిస్తే మరి నేను ఉన్నటువంటి స్థలంలో ఎవరన్నా వచ్చి కూర్చుంటారేమో. అది కాదు, దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మనలను సృజించినటువంటి దేవుడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకొరకై ఆయన్ను ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. ఇక్కడ మత్తయి సువార్త మరి మనలను సృజించినటువంటి వాడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు, ఏ విధముగా వచ్చినాడని మనం చూసినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. చాలు. ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. పాపములో లోకములో జీవిస్తూ వస్తున్నటువంటి నిన్ను నన్ను రక్షించుట కొరకై మరి ఆ యొక్క కన్యక గర్భవతి కుమారుని కన్నుని మరి చెప్పబడినటువంటి లేఖనము ద్వారా ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనగా రక్షకుడు, రక్షించేటువంటి రక్షకుడుగా ఈ లోకంలోనికి ఉద్భవించినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. పాపములో లోకములో నశించి నిత్యనాశనకు వెళ్ళవలసినటువంటి నిన్ను నన్ను రక్షించేదాని కొరకై మరి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి ఆయన్ను ఎందుకు ఆరాధించవలసినటువంటి వారముగా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము ఎలాంటి వారముగా ఉన్నప్పుడు ఆయన ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు, మనము ఎలాంటి వారముగా ఉన్నప్పుడు ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు, యేసుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. ఇక్కడ మనం చూసినట్టయితే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా, లోకములో పాపములో మరి అంధకారములో మరి చచ్చినటువంటి వారములే జీవము లేనటువంటి వారముగా తిరుగులాడుతూ ఉన్నటువంటి నీ కొరకై నా కొరకై అదిగో ఆమె యొక్క కుమారుని కన్ను మరి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనగా రక్షకుడుగా ఈ భూలోకములోనికి వచ్చి చనిపోయినటువంటి నిన్ను నన్ను బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరి మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము, ఆయన ప్రేమించినాడు, వెదకి రక్షించినాడు. రెండవదిగా మనము మరి ఆయన సృజించినటువంటి మరి ఆ సృష్టికర్తను మనము ఆరాధించేదాని కొరకు ఆయన చేతులతో మనలను సృజించినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. మరి అందుకొరకై ఆయన్ను ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. ఇక్కడ సచ్చినటువంటి నీ జీవితంలో నా జీవితంలో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను, మనలను బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరకై మరి ఆయన్ను ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. వారితో కలిసి
మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. చాలా ఇక్కడ మనం చూసినట్టయితే మన ఇష్టానుసారముగా మన శరీరం యొక్క మరి కోరికలను ఏ విధముగా నెరవేర్చుకొనుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా మనము వాటిని అన్నింటినీ చేసు దైవోగ్రతకు పాత్రముగా ఉన్నటువంటి నీ కొరకై నా కొరకై మరి ఆ మనుష్య కుమారుడుగా ఈ భూలోకంలోనికి వచ్చి ఆ కన్యక అయినటువంటి ఆ మరియ గర్భములో మరి ఆయన గర్భము నుండి ఉద్భవించినటువంటి వాడుగా ఉండి యేసు అను పేరు పెట్టినటువంటి వారుగా ఉంటూ వస్తున్నారు. యేసు అనగా రక్షకుడు, మనమున్నటువంటి ఆ పాపము నుండి మరి రక్షించేదాని కొరకై రక్షకుడుగా ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. నిజముగా నా జీవితంలో దైవోగ్రతకు పాత్రులైనటువంటి నా జీవితంలో దైవ ఉగ్రతకు పాత్రునైనటువంటి నా జీవితంలో మరి నా శరీర ఆశలను నెరవేర్చుకునేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాను. మరి వాటి నుండి విడిపించేదాని కొరకై ఈ భూలోకంలోనికి మరి రక్షకుడుగా నీవు నా కొరకై ఈ భూలోకంలోనికి వచ్చినందుకై వందనములు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నానని మరి ఆయన్ను ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్టయితే మూడవదిగా ఆయన్ను ఎందుకు ఆరాధించాలి అని మనం చూసినట్టయితే కీర్తన గ్రంథము 139 అధ్యాయము ఎందుకు మనము ఆయన్ను ఆరాధించాలి. మూడవదిగా 139 అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చాలు. ఇక్కడ మనం చూసినట్టయితే 14వ వచనంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? ఆయన మనలను కలుగు చేసినటువంటి వాడు. మొదటిగా పాపములో తిరుగులాడుతున్నటువంటి మనలను ఆయన రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రేమించి వెదకి రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్టయితే ఆయన మనలను సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్టయితే ఆయన మన నిర్మాణకుడై ఉన్నాడు, మనలను నిర్మించినాడు. సమస్త అవయములను, ఎముకలను, మరి నరములను, మరి కండరములను ప్రతి ఒక్కటి కూడా ఆయన నిర్మించినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకనే నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును, నీవు నన్ను కలుగు చేసిన విధము అంటే నిర్మించినప్పుడు ఆ నిర్మించిన నిర్మాణకుడుగా మన సమస్త అవయవములను, మనకు కలిగినటువంటి సమస్త అవయవములను ఆయన నిర్మించినటువంటి నిర్మాణకుడుగా ఉన్నాడు. అందును బట్టి ఆయన్ను ఆరాధించి ఘనపరచవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయనను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి
నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. చాలా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేసినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. నిన్ను నిర్మించిన నిర్మాణకుడుగా ఉన్నందుకై వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానని మరి ఆయన యొక్క సన్నిధిలో చేరినటువంటి నీవు నేను ఆయన చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి నీవు కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ ఉన్నదని మరి వాక్య భాగంలో చదువుకుంటూ వచ్చినాము. మరి అలాంటి భయము కలిగినటువంటి వారముగా ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి ఆయన్ను స్తుతించి ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23వ వచనంలో మనం చదువుకున్నటువంటి రీతిగా ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన యొక్క ఆరాధన ఏ విధముగా ఉండాలని మనం చూస్తూ వచ్చినాము. మరి సత్యముతో కూడినదిగా ఉండాలి. రక్షణ ప్రాముఖ్యమైనదిగా ఉన్నప్పుడు ఆ రక్షించినటువంటి ఆ దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతోనూ సత్యముతోనూ నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. అలాంటి సత్యము కలిగినటువంటి దేవుణ్ణి, అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆ దేవాది దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి మనలను సృజించినటువంటి వాడుగా ఉన్నాడు, మనలను నిర్మించిన నిర్మాణకుడుగా ఉన్నాడు. మరి అలాంటి ఆ కలుగు చేసినటువంటి మనలను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ వస్తుందని మరి లేఖన భాగంలో చూసినటువంటి రీతిగా నీవు నేను మరి తల్లి గర్భములో రూపింపబడి పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను నన్ను చూసినవిగా ఉంటూ వస్తున్నవి. మరి అలాంటి దేవుని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన్ను ఆరాధించి గణపరచవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. మరి మొట్టమొదటిగా ఈ యొక్క 6వ మాసము 1వ తేదీ మొదటి ప్రభు దినంలో మరి ఏ విధముగా నీవు నన్ను కలుగు చేసినావు, మరి ఆ కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతూ వస్తున్నది. నన్ను రక్షించినటువంటి రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చినావు. మరి ఆ పాపములో చీకటిలో అంధకారములో జీవిస్తూ వస్తున్నటువంటి మరి దైవోగ్రతకు పాత్రులైనటువంటి ఆ శరీరాశలను నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి నా జీవితంలో మరి నన్ను నిర్మించిన నిర్మాణకుడుగా ఉండి నా జీవితంలో నువ్వు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుస్తూ వస్తున్నానని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ను గణపరచవలసినటువంటి వారముగా ఉంటూ వస్తున్నాము. అలాంటి ఆరాధన నీకు నాకు కలుగు చేసి దేవుడే సహాయము చేయును గాక.